पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో మనం మిథున రాశి గురించి చదువుకుంటున్నాం. అందులో మనం చదువుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఓల్డ్ కామెంటరీ ఒకటి మనం లాస్ట్ క్లాస్లో చదువుకున్నాం. దెన్ ఆల్ ది సన్స్ ఆఫ్ గాడ్ రిజాయిస్ అంటే పాయింట్ మనం చదువుకున్నాం. అందులో ఏమని చెప్పారంటే when the dual forces of the cosmic brothers become the energy of the one who rides towards the light. సో వీళ్ళు ఇద్దరు బ్రదర్స్, అదే మనం అప్పుడు వాళ్ళిద్దరినే మనం అశ్విని దేవతలుగా మనం చెప్పుకున్నాం. ఈ రహస్యాలన్నీ అక్కడ చెప్పుకున్నాం మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో. వన్ హూ రైడ్స్ టువర్డ్స్ ది లైట్, దానికి ఎదురుగుండా ఉన్నటువంటిది ధనుసు రాశి. ఈ ధనుసు రాశిలో రెండుగా ఉన్నటువంటి వాడు కాస్త ఒకడు అయిపోతాడు ఇప్పుడు వచ్చాడు. ఆ రహస్యం మనం చదువుకున్నాం. హ్యుమానిటీ ద లింక్ బికమ్స్ ద హైరార్కీ. హ్యుమానిటీగా ఉన్నటువంటి వాళ్ళు హైరార్కీగా తయారయ్యేటువంటి రహస్యాలని మనకి ఇచ్చారు. దీనివల్ల అంటే జెమినీ నుంచి వీడు ధనుసు రాశికి చేరేవాడికి వీటిలో హైరార్కీకి సంబంధించినటువంటి విషయాలు వీళ్ళు ఓపెన్ అప్ అవడం అటువంటి జరుగుతుంది. అంటే చోట్ల హ్యుమానిటీ నుంచి హైరార్కీకి వీడు రావడం అనేటువంటిది సాధన. అంటే వీడు ఇండివిజువల్గా ఉన్నటువంటి వాడు గ్రూప్ కాన్షియస్గా అవ్వడం. సో ఇలా అవుతున్నటువంటి దాంట్లో వీడు ధనుసు రాశికి చేరడం అంటే జరగడంలో ద బెస్ట్ ఆర్ ఆఫ్ ఆల్ గుడ్ అన్నారు. దెన్ ఆల్ ది సన్స్ ఆఫ్ గాడ్ రిజాయిస్. ఇప్పుడు ఫోర్త్ దీని నుంచి ఫిఫ్త్కి వెళ్తాడు. ఫోర్త్ బికమ్స్ ద ఫిఫ్త్ అన్నారు. సో వాళ్ళు దివ్యత్వం మేలుకొల్పింపబడటం ఇవన్నీ కూడా జరుగుతాయి. తద్వారా వీడు హ్యుమానిటీ నుంచి హైరార్కీగా వీడు తయారవుతాడు. హైరార్కీగా అయినటువంటి వాడు నెక్స్ట్ సంబళతో అనుసంధానం చెందుతారు. అది హ్యుమానిటీ, హైరార్కీ, సంబళ, ఈ మూడు. సో అది జరుగుతుంది వాడికి ఎక్కడ మిథున రాశి నుంచి ధనుసు రాశికి చేరేవాడికి. దీన్ని మనకి రేస్ పరంగా కూడా మనకు చెప్పారు. ఏ స్లైడ్ స్టడీ విల్ షో యూ దట్ యూ హ్యావ్ in these three rulers a most interesting sequence of force. సో ఈ 3 రూలర్స్ ఉన్నారు కదా మనకి ఇందులో చెప్పుకున్నాం మనం లాస్ట్ టైం. 3 రూలర్స్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్. ఈ 3 రూలర్స్కిను 3 రేస్కి జెమినీకి ఏ రకంగా లింకప్ అంటుండేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రేస్ 3, 4 and 5 ప్రొడ్యూస్ a synthesis of activity and of eager potencies which are essential for the development of humanity. సో ఈగర్ పొటెన్సీస్ అంటే వీళ్ళు హ్యుమానిటీగా తయారవ్వడానికి, హ్యుమానిటీ నుంచి హైరార్కీగా వీడు తయారవడానికి వీడికి ఈ 3 రేస్ చాలా ప్రధానంగా పనిచేస్తుంటాయి. ఒకటి రే 3, రే 4, రే 5. సో రే 3 ఏం చేస్తుందంటే వీళ్ళు యాక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నారు. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ థర్డ్ సైన్ జెమినీ స్లోలీ కండిషనింగ్ ద ఎథరిక్ బాడీ. వీడి ఒక ఎథరిక్ బాడీ ఏదైతే ఉందో అది నెమ్మదిగా అది ట్యూనప్ అవడం, అది చక్కగా థర్డ్ రే అంటే ఏంటంటే చోట్లో ఉన్నటువంటి జ్ఞానం, అంటే సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా థర్డ్ రే.
సో ఇదంతా కూడా వీడికి ఎథరిక్ బాడీ అంటాడు, దానిలోకి ఎథరిక్ లేయర్స్లోకి వీడు అడుగు పెట్టడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా థర్డ్ రేలో ఇచ్చారు. అది జెమిని ఎథరిక్ లేయర్స్కి సంబంధించినటువంటి రహస్యాలు అందించేటువంటిది కాబట్టి వీడు థర్డ్ రే అంటుండేది వీటిలో పనిచేస్తూ వీటి నెమ్మదిగా చోట్లో ఉన్నటువంటి విషయాలు గ్రహించుకోగలిగేటువంటి స్థితి వీడికి జెమిని ప్రసాదిస్తుంది థర్డ్ రే ద్వారా. తర్వాత రే ఫోర్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అన్నారు. Under the influence of Gemini Sagittarius, staging those situations upon the astral plane, which will produce the conflict in the astral body, which is essential in the final trading of the burning ground and subsequent release. Etheric body నుంచి వీడు నెక్స్ట్ వీడు వెళ్ళేటువంటిది ఆస్ట్రల్ బాడీకి. ఆస్ట్రల్ బాడీకి వెళ్ళడం అంటే ఏంటంటే వీడు జెమినీ నుంచి వీడు సాజిటేరియస్కి లింకప్ అవ్వడం. అంటే ఏమిటి ఇక్కడ ఏం జరుగుతుంది జెమినీ నుంచి సాజిటేరియస్కి అంటే జెమినీలో రెండుగా ఉంటుంది కాస్త ఒకటిగా ఆయన నిలవడం. అంటే వీటిలో రెండు భావాలు ఉంటాయి ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటున్నాడికి. కాసేపు ఆ పని చేద్దాం అనిపిస్తుంటుంది, కాసేపు ఆ పని వద్దు అనిపిస్తుంటుంది. ఎవరినైనా సరే మీరు చూసుకోండి, రెండు ద్వంద్వములు పనిచేస్తుంటాయి ఆస్ట్రల్ ప్లేన్కి వచ్చినటువంటి వాడికి. టూ టూ ఆస్పెక్ట్స్ పనిచేస్తుంటాడు. ఈ పని చేద్దాం అనిపిస్తుంది, ఏదో కోరికగా ఉంటుంటుంది, అదేదో వద్దు మనం అంటుండేది, కానీ ఇంకొక భావం వీళ్ళు పనిచేస్తుంది. ఈ రెండుగా ఉన్నటువంటిది కాస్త ఒకటిగా నిలిచేటువంటి స్థితి వీడికి ధనుసు రాశి ప్రసాదిస్తుంది. అటు కాదు వెళ్ళవలసింది ఇటు అంటుండేది వీడికి మార్గ నిర్దేశకం ఇచ్చేటువంటిది ధనుసు రాశి. సో మిథున రాశి నుంచి ధనుసు రాశి వీడి చేరేవాడికి వీళ్ళు అక్కర్లేనటువంటి కోరికలు ఇవన్నీ తగ్గిపోయి ఏది కావాలో అది మాత్రం నిలుస్తుంది. అది కూడా కోరడం అంటున్నదిగా ఉంటుంది మాట. తర్వాత అదే జీవితంగా అయిపోతాడు. ఇంకా కోరడం ఇదే రెండు ఉండదు. అంటే వీడి కోరికలు రెండు ఉండవు. అదే శాశ్వతం, అదే జీవితం, అదే చేరవలసినటువంటి మార్గంగా వీడు నిలిచిపోతాడు. అంతే, ఇంకా వేరేది ఉండదు వీడి భావం. కనుక అది ధనుసు రాశి ప్రసాదిస్తుంది. దాన్ని ఏమన్నారంటే హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అన్నారు. ఫోర్త్ రే ద్వారా జరుగుతుంటుంది వీళ్ళు. అంటే ఏం జరుగుతుంది హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అంటే కనుక ఈ కాన్ఫ్లిక్ట్ అటువంటి స్థితిలో నుంచి హార్మోనియస్ స్థితిలో వీడు ప్రయాణించడం అంటుంది జరుగుతుంది. కనుక అది ఫోర్త్ రే సాజిటేరియస్ ద్వారా జరుగుతుంది వీళ్ళు. నెక్స్ట్ ఈస్ రే 5 కాంక్రీట్ నాలెడ్జ్ ఆర్ సైన్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్యాప్రికార్న్ ఫోకస్డ్ త్రూ వీనస్ విచ్ విల్ ఎనేబుల్ ద మ్యాన్ టు టేక్ ఇనిషియేషన్. సో కాంక్రీట్ నాలెడ్జ్ ఆర్ సైన్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్కి కాంక్రీట్ నాలెడ్జ్కి ఏంటంటే తేడా మనకి. దట్ ఈస్ రే 3, దిస్ ఇస్ రే 5. యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే సృష్టిలో దాంట్లోకి వీడు వికసించేటట్టుగాను దాంతో వీడు అనుసంధానం చెందేటువంటి రహస్యాలు వీడికి యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఇస్తుంది. కాంక్రీట్ నాలెడ్జ్ ఏం చేస్తుందంటే వీడికి దాని నుంచి అంటే అందులో ఉన్నటువంటి సూక్ష్మాది సూక్ష్మముగా అది ఏ రకంగా నిర్మాణింపబడింది, ఏ రకంగా ఇదంతా జరుగుతోంది, అంటే అనుసంధానం స్కూల్లో చేరడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ థర్డ్ రే ఇస్తే దానిలో ఉన్నటువంటి అంతర్రహస్యాలు దాన్ని పరిపూర్ణంగా వివరించి అందించేటువంటి విషయం. అంటే ఉదాహరణకి మనం చెప్పుకునేటువంటి క్లాసెస్ మామూలుగా సృష్టి పరమాత్మ అంటున్నది వరకు చెప్పేటువంటిది మనకి థర్డ్ రే అయితే దాన్ని పూర్తిగా అణువణువున చూపించి మనకి అందించేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఫిఫ్త్ రే. సో ఈ ఫిఫ్త్ రే అంటున్నది మనకి ఏం చేస్తుందంటే క్యాప్రికార్న్ అంటే మీకు ప్రతి అణువులోనూ పరమాత్మను చూడండి అని మాత్రం మీకు భాగవతం చెప్తుంది, బాగుంది. కానీ చూసేటువంటి విధానం అంటే దాన్ని నమ్మండి అంటుండేదిగా కాకుండా అందులో పరిపూర్ణంగా అందులో ఉన్నటువంటి పరమాత్మ మీకు దర్శింపజేసి ఇచ్చేటువంటిది కాంక్రీట్ నాలెడ్జ్. ఆ కాంక్రీట్ నాలెడ్జ్ మనకి ఎప్పుడు అందివ్వబడుతుందంటే వీడు ధనుసు రాశిలో అటువంటి వాడు పైన ఉన్నటువంటి మకరంలోకి వీడు ప్రయాణించడం అటువంటి జరిగితే అప్పుడు ఆ కాంక్రీట్ నాలెడ్జ్లోకి వాడు ఇనిషియేట్ అవుతున్నాడు. అంటే పరమాత్మని దర్శించగలిగేటువంటి దాంట్లో వీడు మేలు కల్పింపబడడం అటువంటి జరుగుతుంది వీడు కాంక్రీట్ నాలెడ్జ్ వల్ల. సో అది క్యాప్రికార్న్ వల్ల అది జరుగుతుంది వీళ్ళు. ఫోకస్డ్ త్రూ వీనస్ అన్నారు విచ్ విల్ ఎనేబుల్ ద మ్యాన్ టు టేక్ ఇనిషియేషన్. దీస్ 3 energies focused through the 3 planets governing Gemini are essentially dedicated to the development of the fourth kingdom in nature and are polarized in the earth. సో ఈ 3 energies అంటే రే 3, రే 4, రే 5 అక్కడేమో మిథున రాశి, ధనుసు రాశి, మకర రాశి.
ఈ మూడిటి ద్వారా ఈ మూడు ప్లానెట్స్ అంటే వీనస్, మెర్క్యూరీ, ఎర్త్, ఈ మూడు ప్లానెట్స్ ఈ మూడు రేస్ ద్వారా ఈ మూడు రాసుల ద్వారా జీవుడిలో రావాల్సినటువంటి మార్పు అనేటువంటిది తీసుకొస్తుంది. ఇది పెద్ద ప్రధానంగా జరుగుతుంది. సో గవర్నింగ్ Gemini are essentially dedicated to the development of the fourth kingdom in nature and are polarized in the earth itself, one of the rulers. ఇంకొకటి ఏంటంటే ఫోర్త్ కింగ్డమ్ ఇన్ నేచర్ అంటుంటుంది. అంటే మానవుడు ఇవన్నీ కూడా దర్శించగలిగేటువంటి పొటెన్షియల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా వాడిలో నిక్షిప్తం చేసి వాడి భూమి మీద ఫోర్త్ కింగ్డమ్ అంటుంటుంది వీడిని అందించేటువంటి ఇది దేని చేత జరుగుతుంది అంటే కనుక మనం లాస్ట్ క్లాస్లో చదువుకున్నాం. థర్డ్ కింగ్డమ్, ఫిఫ్త్ కింగ్డమ్ అంటుండేదిగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే థర్డ్ రే, ఫోర్త్ రే, ఫిఫ్త్ రే, ఈ మూడు రేస్ ద్వారా వీడు మిథున రాశి, ధనుసు రాశి, మకర రాశి, ఈ మూడిట్లోకి వీడు వికసించడం అటువంటి జరిగేటప్పటికి వీడు సృష్టిలో వీడు ఎలా తయారవుతాడంటే ఫోర్త్ కింగ్డమ్ అటువంటిది ఎలా భూమి మీద ఆవిర్భవింపబడింది అనేటువంటి రహస్యం ఇక్కడ మనకి. అంటే థర్డ్ రే ద్వారా వీటిలో యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే పదార్థం, అది మనకి ధనుసు రాశి, అది ఏకోన్ముఖం చెందడం, ఏకోన్ముఖం చెందినటువంటిది మనకి మకర రాశి చేరేటప్పటికి అందులో అటువంటి దివ్యత్వమును మేలుకొల్పింపబడటం. ఇది ఇచ్చినటువంటి రహస్యాలు. Mercury, the star of conflict, is also the major planet of relationship, for it governs and engineers, if I may so use such a term, the interplay between our Earth with its conditioning constellations. మెర్క్యూరీ ఏం చేస్తుంది అంటే ది స్టార్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అన్నారు. మెర్క్యూరీని స్టార్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పడంలో ఇక్కడ ఏంటంటే వీడిలో అదా ఇదా అటువంటి దానికి వీడిని ఆ కాన్ఫ్లిక్ట్గా వీళ్ళు పనిచేస్తుంటే చూసారా, అట్లా ఉందామా ఇట్లా ఉందామా, అది చేద్దాం ఇది చేద్దామా, ఇది మెర్క్యూరీ నెమ్మదిగా వీళ్ళు అది తగ్గించేసి ఎటువైపుగా వీళ్ళు వెళ్ళాలా ఆ లింక్ ఇచ్చేటువంటిది మెర్క్యూరీ. ఈ కాన్ఫ్లిక్ట్గా ఉంటుంది ప్రతి వాళ్ళు అనుకుర్రారు. కాసేపు అంతా దైవమే అంటాడు, కాసేపు అంతా దైవమే అనుకుంటే ఎట్లా అండి, మన సంగతి ఎట్లా, పూజ చేసాం అంతవరకు అది అంటుంటిదిగా ఉంటాడు కాసేపు. అలా రెండుగా ఉండేటువంటి స్థితి అంతా కూడా మెర్క్యూరీ. is also the major planet of relationship, for it governs and engineers. It establishes the relationship. అంటే చోటులో ఉన్నటువంటి ఇంకొకటితో వీడు భాషణ అంటే చేయడానికి కావాలంటే కమ్యూనికేటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా మీకు అందించేటువంటిది మెర్క్యూరీ. ఇందు గురించి మెర్క్యూరీ ఎవరిలైతే బాగుంటుందో వాళ్ళని పబ్లిక్ రిలేషన్స్గా వాళ్ళని ఎక్కువ చెప్తారు, లేదా మీడియాగా చెప్తారు, లేదా వాళ్ళు మీరు ఇప్పుడు మీడియా ఇదంతా కూడా మెర్క్యూరీ ఎవరిలైతే బాగుంటుందో వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. సోషల్ మూమెంట్స్, సోషల్గా ఉండడం అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చాలా 10 మందిని వాడి యొక్క వాక్కుకి, వాడి యొక్క చేష్టలకి, వాడు తీసుకొచ్చేటువంటి ప్రోడక్ట్కి ఇట్లా ఆకర్షించగలడు. మెర్క్యూరీ బాగా ఉన్నటువంటి వాడు మంచి ఇదిగా ఉన్నప్పుడు మెర్క్యూరీ వాడు ఏ ప్రోడక్ట్ రిలీజ్ చేస్తే ఆ ప్రోడక్ట్ అందరూ కొనేసుకుంటుంటారు. వాడు ఏం మాట మాట్లాడదా, ఎంత బాగా మాట్లాడాడండి, చాలా బాగా మాట్లాడాడండి అనేస్తాడు. వాడు నిజంగా వాడు బాగా మాట్లాడాడా లేదన్నట్టు సరా సంగతి, కానీ అది విన్నంతసేపు మాత్రం అక్కడి నుంచి ఎవడు కదలడు. దట్ ఈస్ ఆల్ మెర్క్యూరీ. సో మెర్క్యూరీ ఇన్ జనరల్ ఏం చేస్తుందంటే వీడిలో రిలేషన్షిప్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేసేస్తుంది. అలాగే వీడి యొక్క సాధనలో అన్నటువంటి వాడికి మెర్క్యూరీ ఏం చేస్తుందంటే పరమాత్మతో రిలేషన్షిప్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తుంది. అక్కడ చెప్పుకున్నప్పుడు లోవర్ లెవెల్లో అలా చెప్తాం, హయ్యర్ లెవెల్కి వచ్చినప్పుడు వీడిని పరమాత్మతో రిలేషన్షిప్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేసేస్తుంది మెర్క్యూరీ. అంటే వాడి యొక్క స్పర్శ వీడు ఎప్పుడు కూడా పూజ చేసినప్పుడల్లా వాడి స్పర్శ వీడు పొందుతూ ఉంటాడు. అది దేని చేత జరుగుతున్నదని మెర్క్యూరీ చేత జరుగుతుంది. దాని అన్నారు రిలేషన్షిప్ అన్నారు. వాడు ఫర్ ఇట్ గవర్న్స్ అండ్ ఇంజనీర్స్, ఇట్ గవర్న్స్, అది ఏం చేస్తుంది అంటే మెర్క్యూరీ వీడిని లీడ్ చేస్తుంటుంది. ఆ రుచి అంటుండే దానిలోకి వీడిని లీడ్ చేస్తుంటుంది. అండ్ ఇంజనీర్స్ అంటే దానిలో చెప్పబడినటువంటి లోతైన విషయాల్ని ఆ మంత్రోచ్చారణలో కానీ, ఆ పూజాది క్రతువుల్లో కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల్లో కానీ వాడు చక్కగా దర్శించగలిగేటువంటి రహస్యాలు అందించేటువంటిది మెర్క్యూరీ. అంటే వీడు ఉదాహరణకు ఇప్పుడు పురుష సూక్తం చేసేసి పూజ చేస్తాడు, బాగుంది, కానీ పురుష సూక్తంలో ఇచ్చినటువంటి రహస్యాలు వీడికి దర్శింపడానికి వీళ్ళు మెర్క్యూరీ బాగుంటారు. మెర్క్యూరీ ఏం చేస్తుందంటే వీడికి పురుష సూక్తం చదువుకోవడంలో అందులో ఉన్నటువంటి రహస్యాలు వీడికి అంటే పురుష సూక్తం వీడు చదువుకుంటున్నప్పుడు అంతసేపు ఆ రహస్యాలు వీడికి దర్శింపజేసిస్తుంటుంది. విష్ణు సహస్రనామం చదువుతాం,
ఊరిని విశ్వం విష్ణు రషట్కార అని చదివడంగా కాకుండా వీడు చదువునంతసేపు ఆ మంత్రమునకు కావలసినటువంటి అర్థతాత్పర్యాదులు ఆ వివరణ అది దేని గురించి ఆ పదం అక్కడ వేశారటువంటి దాంతో వీడు అనుసంధానం చెందేటువంటి ఒక్కొక్క స్టెప్ ఇది ప్రతివాడికి అంత స్థితి అంత అర్థం అవడం అంటున్నది జరగకపోయినా విశ్వం విష్ణు రషట్కారో అని అనగానే చోట్లో విశ్వం అంతా కూడా విష్ణు నిండబడి ఉన్నాడు ఇది భావన చేసుకుంటూ వాడు చదివేటువంటి రహస్యాలన్నీ అందించేటువంటిది మెర్క్యూరీ జీవుడిలో. కనుక మెర్క్యూరీ చక్కగా ఉన్నటువంటి వాడికి వాడు వేదం నేర్చుకున్న అందులో ఉన్నటువంటి దాంతో వీడు అనుసంధానం చెందగలుగుతాడు. ఒక మామూలు వాడిగా చెప్పినప్పుడు వాడు ఏం మాట మాట్లాడితే వాడి వాపుకు అందరూ కూడా అట్రాక్ట్ అవుతారు. ఇలా ఉంటుంది అన్నమాట మెర్క్యూరీ. కనుక దాని ఉన్న రిలేషన్షిప్ ఫర్ ఇట్ గవర్న్స్ అండ్ ఇంజనీర్స్ ద ఇంటర్ప్లే బిట్వీన్ అవర్ ఎర్త్ విత్ ఇట్స్ కండిషనింగ్ కాన్స్టలేషన్స్. ఇది ఏం చేస్తుందంటే మన ఎర్త్కినను చోట్లో ఉన్నటువంటి కాన్స్టలేషన్స్ ఏవైతే ఎర్త్ని లీడ్ చేస్తున్నాయో దానికి ఒక అనుసంధానం ఉంటుండేది ఏర్పాటు చేస్తుంది. లేదా మనకేనను చోట్లో ఉన్నటువంటి కాన్స్టలేషన్స్కి లింకప్ ఇస్తుంది. లేదా అలా మీరు సాందగినను చోట్లో ఉన్నటువంటి వాటికి ఒక రిలేషన్షిప్ అంటుండేది ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చేటువంటిది మెర్క్యూరీ. సో ఇప్పుడు ప్రస్తుతం ఎర్త్ గురించి ఒక మాట చెప్పారు ఇక్కడ. ఇన్ ద కేస్ ఆఫ్ జెమినీ ఇట్ రిలేట్స్ అవర్ స్మాల్ ప్లానెట్ టు వెర్గో. సో జెమినీ ఏం చేస్తుందంటే వీడిని అవర్ స్మాల్ ప్లానెట్ టు వెర్గోకి వీడు లింకప్ అయ్యేటట్టుగా చేస్తుంటుంది. అంటే ఎర్త్ ఈజ్ లింక్డ్ విత్ జెమినీ. సో జెమినీ టు ద ప్లానెట్ టు వెర్గోకి లింకప్ అయ్యేటట్టుగాను, అలాగే ఏరీస్కి లింకప్ అయ్యేటట్టుగాను, అలాగే స్కార్పియోకి లింకప్ అయ్యేటట్టుగాను చేస్తుంది. జెమినీ ఈజ్ లింక్డ్ విత్ వెర్గో, జెమినీ ఈజ్ లింక్డ్ విత్ ది స్కార్పియో, జెమినీ ఈజ్ లింక్డ్ విత్ ది ఏరిస్. ఇది ఎలా ఈ లింకప్ అంటే జరుగుతుంది అంటే రహస్యం కొంచెం జాగ్రత్తగా మనకి చెప్తున్నారు, అర్థం చేసుకోండి. అండ్ ఇట్స్ మిషన్ దేర్ఫోర్ ఎమర్జెస్ యాజ్ వన్ ఆఫ్ సుప్రీం ఇంపార్టెన్స్. చాలా ముఖ్యమైనటువంటి రహస్యం ఇందులో ఉంది. జెమినీ ఈజ్ లింక్డ్ విత్ వెర్గో, జెమినీ ఈజ్ లింక్డ్ విత్ స్కార్పియో, జెమినీ ఈజ్ లింక్డ్ విత్ ఏరిస్. దీనిలో చాలా అంత రహస్యాలు చాలా ఉన్నాయి ఈ లింకప్ అవ్వడంలో. Through the medium of this interrelationship and consequent intercourse, the three cosmic processes become closely related, and in Gemini, certain of the fundamental zodiacal influences synthesized and coordinated are focused upon our planet. So Gemini ఏం చేస్తున్నాడంటే ఈ మూడింటితోటి అనుసంధానం చెందింపజేసేటట్టు చేస్తున్నది జెమినీ ప్రధానంగా. దేనికి? మన ఎర్త్కి. అది 3 కాస్మిక్ క్రాసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి 3 సైన్స్ చెప్పారు. ఒకటి కన్యా, వృశ్చికం, మేషము. మేషమేమో కార్డినల్ క్రాస్కి సంబంధించినటువంటిది, కన్యేమో ఫిక్స్డ్ క్రాస్కి సంబంధించినటువంటిది, వృశ్చికం ఏమో మ్యూటబుల్ క్రాస్కి సంబంధించినటువంటిది. ఈ మూడిటి యొక్క రహస్యాల్లో ఈ సైన్స్ ద్వారా, ఈ కాన్స్టలేషన్ ద్వారా ఈ 3 క్రాసెస్కి సంబంధించినటువంటి రహస్యాలు మనకి జెమినీ ద్వారా మన భూమికి అందుతున్నాయి. ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. Fundamental zodiacal influences synthesized and coordinated are focused upon our planet. This produces a strain, action, and reaction, and that condition of potent struggle and of difficulty which is so characteristic of our planet life, but which produces eventually the awakening of humanity to full planetary consciousness, and in the case of planet Logos, to full cosmic consciousness. సో జీవుడుగా ఉన్నటువంటి వాడు ప్లానటరీ కాన్షియస్నెస్గా అవ్వడానికి, అంటే లోగోస్ అన్నారు దాన్ని, ప్లానటరీ కాన్షియస్నెస్గా అవ్వడానికి కావాల్సినటువంటి స్థితి అన్నటువంటిది ఈ 3 యొక్క కాన్స్టలేషన్స్ తోటి లింకప్ అయ్యేటువంటి దీని చేత జరుగుతుంటుంది. ఒక ప్లానెట్ ఈ 3 కాన్స్టలేషన్స్ తోటి లింకప్ అవ్వడం చేత దానిలో కాస్మిక్ లెవెల్లో ఉన్నటువంటి కాన్షియస్నెస్ తోటి అనుసంధానం చెందేట్టుగా చేస్తుంది. సో జీవుడుగా ఉంటుంటాడు ప్లానటరీ కాన్షియస్నెస్లోకి వెళ్ళాలి అంటే ఏంటి జరగాలి వీడిలో? ఈ జెమినీ అంటే ఎథరిక్ లేయర్స్, ఫస్ట్ ఎథరిక్ లేయర్స్లో ఇప్పుడు విచ్చుకోవాలి. అంటే చోటులో ఉన్నటువంటి ఎథరిక్ ప్లేన్ తోటి వీడు అనుసంధానం చెందాలి. అనుసంధానం చెందిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది? అటు పైన ఏరిస్ తోటి అనుసంధానం చెందేది చేస్తుంది.
ఇటు కింద ఉండేటువంటి కన్యారాశితో అనుసంధానం చెందేట్టు చేస్తుంది, వృశ్చికంతో అనుసంధానం చెందేయడం, ఇదంతా జరిగేటప్పటికి వీడిలో ప్లానటరీ కాన్షియస్నెస్గా వీడు తయారవుతాడు. సో ఇది కొంచెం హయ్యర్ పాయింట్. జాగ్రత్త. It is interesting to discover that the hierarchical ruler of Gemini is the Earth itself. దీనికి hierarchical ruler for Gemini is Earth, which is a non-sacred planet. The Earth is also the esoteric ruler of Sagittarius, the polar opposite అన్నారు. అది మనం చెప్పాడు. సో ఎర్త్ గురించి అది. The effect is most powerful in Gemini. This effect is most powerful in Gemini owing to the fact that the two arms of the mutable cross are thus related, and the result of the activity of Mercury as it rules Gemini is to produce a steady pull between the pairs of opposite in Virgo. సో మ్యూటబుల్ క్రాస్కి సంబంధించినటువంటి దాంట్లో ఏం జరుగుతుందంటే మనకి ప్రధానంగా సార్ ఇందాక మనం ఇది చెప్పుకున్నాం, వెర్గో అని మనం ఫిక్స్డ్ క్రాస్ అన్నాను. వెర్గో ఇస్ భూతత్వ రాశి, బట్ మ్యూటబుల్ క్రాస్. అది అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సో స్కార్పియో ఇస్ ఫిక్స్డ్ సైన్. సో ఇక్కడ మ్యూటబుల్ క్రాస్ తోటి ఎలా మనకి లింకప్ అంటుండదు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేస్తున్నాను. అంటే మిథున రాశిలో ఉన్నటువంటి వాడు కన్యా రాశితో అనుసంధానం చెందడం అంటే ఏంటి? కన్యా రాశి ఏంటి? భూతత్వపు రాశి, అండ్ ఇట్ ఈస్ మ్యూటబుల్ సైన్, దుస్వభావ రాశి. దుస్వభావ రాశిగా ఉంటున్నటువంటి దాంట్లో పోలార్ ఆపోజిట్స్ అంటే దుస్వభావ రాశులు అంటే రెండు స్వభావాలు కలిగినటువంటిది, అంటే అది చేద్దాం ఇది చేద్దాం అనేటువంటి ఈ భావములు కలిగి ఉండేటువంటి, కాసేపు అది అంటాడు కాసేపు ఇది అంటుంటాడు, ఇలాంటి భావం అంతా కూడా దుస్వభావ రాశులు. దీనికి దుస్వభావ రాశులు వాళ్ళకి చంచలత్వం ఎక్కువ ఉంటుంది. కదలకుండా కూర్చోరా అంటే వాడు కూర్చొని ఉండలేడు. కాసేపు వీడు వెళ్తుంటాడు, కాసేపు అది అంటుంటాడు, కాసేపు ఈ గురువు అంటాడు, కాసేపు ఆ గురువు అంటుంటాడు, ఇలా వీడు మారుతూ ఉంటాడు దుస్వభావ రాశులు వాళ్ళు. అంటే ఇది కాసేపు అది కాసేపుగా ఉండేటువంటి వాడు దుస్వభావ రాశి వాడు. కాసేపు ఈ గురువు అంటాడు, కాసేపు ఆ గురువు అంటాడు, కాసేపు ఈ ఉద్యోగం అంటాడు, కాసేపు ఆ ఉద్యోగం అంటాడు, లేదా కాసేపు ఉద్యోగం అంటాడు, కాసేపు వ్యాపారం అంటుంటాడు, ఇలా ఉంటుంటాడు అనమాట. లేదా ఉద్యోగం చేస్తుంటాడు, వ్యాపారం చేస్తుంటాడు, రెండు చేస్తుంటాడు. అలాంటి వాళ్ళందరూ కూడా దుస్వభావ రాశులు వాళ్ళు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ దుస్వభావ రాశిగా ఉన్నటువంటిది ఈ కన్యా రాశి మిథున రాశితో అనుసంధానం చెందేట్టుగా జరుగుతున్నటువంటిది. ఈ మెర్క్యూరీ ఏం చేస్తుందంటే ఇక్కడ స్టడీ పుల్ బిట్వీన్ ద పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ ఇన్ Virgo. It produces the inter struggle between the exoteric not self and the esoteric self, between the forum consciousness and the soul within all forms. ఈ రెండింటి మధ్యలో ఒక పుల్ అంటుండే, ఒక పోలార్ ఆపోజిట్స్గా ఉంటుంది, దానిలో ఒక కాన్ఫ్లిక్ట్ అంటుండేది నడుస్తుంది. కాసేపు మంచి, కాసేపు చెడు, కాసేపు దివ్యత్వం, కాసేపు భౌతికత్వం, కాసేపు సోల్, కాసేపు నాట్ సెల్ఫ్. ఈ రకమైనటువంటి ద్వంద్వముల్లో వీడు వర్తిస్తూ ఉంటాడు. ఈ వర్తిస్తూ ఉంటుండేది మెర్క్యూరీ వీడిని నెమ్మదిగా ఏం చేస్తుందంటే ఈ రెండింటి నుంచి వీడిని సెంటర్కి తీసుకొస్తున్నాడు. ఈ రెండిట్లో వీడు అలా ఫైట్ అవుతూ ఉంటాడు. సో జెమినీలో ఉంటాడు మెర్క్యూరీ వీడిని ఏం చేస్తుంటే, అండ్ ద సోల్ విత్ ఇన్ ఆల్ ఫార్మ్స్. ఇన్ కన్సిడరింగ్ దిస్ సబ్జెక్ట్ యూ విల్ హ్యావ్ టు కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆస్ట్రాలజికల్ ఫార్మేషన్స్. The importance of these triple formations being based on the fact that they are conditioning triangles with the energies of two constellations focused with Mercury upon the Earth. Two constellations అంటే ఇక్కడ వెర్గో విషయం మనకు చెప్తున్నారు. కన్యా రాశికిను మిథున రాశి ఈ రెండిట్లో అంటే ఈ ఎర్త్ భూమి మీద ఉన్నటువంటి వాడికి ఎర్త్ ఆస్పెక్ట్గా వీడిని ఈ రెండింటితోటి వీడు అనుసంధానం చెందేట్టుగా చేస్తున్నది మెర్క్యూరీ. ఇక్కడ మెర్క్యూరీ ఏం చేస్తుందంటే వీడిలో పైన చెప్పింది ఎథరిక్ అన్నారు, ఇక్కడ చెప్పింది భౌతికత్వం అన్నారు. ఈ భౌతికత్వం నుంచి ఈ రెండింటి మధ్యలో ఒక అంటే రెండు స్థితులు, ఈ రెండింటిని ఇలా తీసుకొచ్చి వీటిలో ఒక లింకప్ అంటున్నది చేసి పెట్టేటువంటిది మెర్క్యూరీ. అంటే వీడి దేహం ఇదంతా పనిచేస్తుంది, ఇదంతా బాగానే ఉంది, కానీ దేహం ఈ రకంగా చక్కగా పనిచేయడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ ఎథరిక్ లేయర్స్లో ఉన్నాయి. సో వీడు గుండె కొట్టుకుంటుంది, లేదా ఊపిరి తీసి ఊపిరి వదులుతున్నాడు, ఇదంతా వీడికి జరుగుతున్నటువంటి విషయం తెలుసు.
వీడి జ్ఞానపరముగా రోజు భావన చదువుకుంటున్నాడు, ఆ రహస్యాలు వీడికి తెలుసు. లేదా షట్చక్రాల గురించి చదువుకున్నాడు, ఇవన్నీ చదువుకున్నాడు, ఆ రహస్యాలు తెలుసు. ఈ రెండిటికి లింక్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసి చక్కగా అది వీడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నప్పుడు ఆ జ్ఞానం వీడికి లింకపై నిలిచేటువంటి రహస్యాలన్నీ కూడా ఇచ్చేది మెర్క్యూరీ. మెర్క్యూరీ లేడనుకోండి, ఆ చాప్టర్కి ఆ చాప్టర్ ఉంటుంది, ఈ చాప్టర్కి ఈ చాప్టర్ ఉంటుంది. ఎక్కడా వీడికి లింకప్ దొరకదు. వీడికి క్లాస్ పాటి క్లాస్ ఉంటుంది, నిత్య జీవితం పాటి నిత్య జీవితం ఉంటుంది. మెర్క్యూరీ వర్తించడం చేత ఏం చేస్తుందంటే ఈ రెండింటికి ఒక చక్కటి అనుసంధానం అంటుండేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. అది ఇక్కడ కన్యారాశి ద్వారా మనకి మెర్క్యూరీ చేసేటువంటి విషయం అది ఫస్ట్ పాయింట్ చెప్పారు, అది చెప్పారు మనకి ఇప్పుడు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ట్రిపుల్ ఫార్మేషన్. సో ఇక్కడ ఒక ట్రిపుల్ ఫార్మేషన్ అంటే జరుగుతుంది, జెమిని, వెర్గో, మెర్క్యూరీ. మెర్క్యూరీ ఏం చేస్తుందంటే ఎర్త్కి లింక్ అప్ అయ్యేటట్టు చేస్తుంది. ఎర్త్ అంటే జీవుడు అనుకోండి. సో ఎర్త్ ద్వారా వీడికి అందుతూ ఉంటుంది. అది ఇక్కడ ఇచ్చినటువంటి రహస్యం. They are conditioning triangles with the energies of two constellations focused through Mercury upon the Earth. Focused through Mercury upon the Earth. The potencies of Gemini Aries. ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నారు. జెమిని ఏరిస్ రహస్యాలు మనకి ఇస్తున్నారు. జెమిని వెర్గోది మనకి చెప్పారు. ఇప్పుడు జెమిని ఏరిస్. జెమిని అంటే ఎథరిక్ లేయర్. దీని నుంచి ఏరిస్ ఏమిటి? విల్ ఆస్పెక్ట్. వీటిలో సంకల్పము అంటున్నది ఎక్కడి నుంచి ఎదుగుపుడుతుందో ఆ రహస్యాలు ఇచ్చేటువంటిది ఏరిస్, మేషం. సో వీడు జెమిని అంటే ఏంటంటే వీడు కొంచెం ఇప్పుడే సూక్ష్మత్వంలోకి అడుగు వేసుకుని ఎస్ దైవం ఉన్నాడు అన్నటువంటి రహస్యాల్లోకి, లేదా జీవుడు అనగా దేహం మాత్రమే కాదు అన్నటువంటిది వీడు లింక్ అప్ అవుతాడు చూసారా, దట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ జెమిని. క్యాన్సర్ ఏమిటి? కేవలం దేహం మాత్రముగా భావించేటువంటి వాడు క్యాన్సర్. దీని నుంచి జెమినీకి వెళ్ళారు. జెమినీకి వెళ్ళాడికి ఏంటి? అయాం అంటే ఏంటంటే నేననగా ఈ దేహం కాదండి, నేననగా లోపల ప్రజ్ఞ అనేవాడు ఉన్నాడు అనేటువంటి జ్ఞానంలో వీడు మేల్కాంచి ఉంటాడు చూసారా, దట్ ఈస్ జెమిని. సో ఈ జెమినీగా ఉన్నటువంటి వాడి నుంచి వీడు మేషంతో అనుసంధానం చెందాలి. అంటే వీడిలో అంటే సంకల్పమే వీడికి రూపం దాల్చడానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ ఎథరిక్ లేయర్స్లో ఇచ్చింది. సో ఈ సంకల్ప మాత్రముగా ఉన్నటువంటి దాంతో వీడు అనుసంధానం చెందగలిగేటువంటి రహస్యాలు వీడికి ప్రసాదించేటువంటిది మేషము. జెమిని నుంచి మేషము లింకప్ అయ్యేటువంటి రహస్యాలు వీడికి ప్రధానంగా బుధుడు అందిస్తాడు, మెర్క్యూరీ. అది ఇక్కడ చెప్తున్నారు సెకండ్ పాయింట్. ఇది మనకి ఫోకస్ ద ఎనర్జీ ఆఫ్ ది కండిషనింగ్ విల్ టు బి అపాన్ ది ఎర్త్ ప్రొడ్యూసింగ్ ఇనీషియల్ బిగినింగ్స్ యాజ్ అన్ ఇన్కార్నేషన్ ఆర్ ఇనీషియల్ బిగినింగ్. అసలు సృష్టిలో కదలిక అంటున్నది ఎలా మొదలైంది, అసలు సృష్టిలోకి వీడు ఎలా దిగివద్దాం అనుకున్నాడు అంటే సంకల్పం, సృష్టి సంకల్పం, జీవుడి యొక్క సంకల్పం, ఒక పని చేద్దాం అంటే సంకల్పం, ఇలాంటివన్నీ కూడా మేషమునకు సంబంధించినవి. మేషం చక్కగా ఉందనుకోండి, మేషంలో ఈ కుజుడు రవి ఇంకా ఉన్నాడు అనుకోండి, చాలా వాడికి వచ్చేటువంటి సంకల్పాలన్నీ చాలా మంచి సంకల్పాలు వస్తాయి. వాడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ వాడు డిజైన్ చేసి వాడు వదిలితే ఆ ప్రోగ్రామ్ వలన బెనిఫిట్ అయ్యేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. కనుక మనలో సంకల్పం అనేటువంటి చక్కగా మనలో మేల్కొల్పింపబడాలి అంటే మేషమున ఉన్నటువంటి వెలుగును వీడు పొందగలగాలి. మేషమున ఉన్నటువంటి వెలుగుకు వీడు పొందగలగాలంటే ఎలా పొందండి అని అన్నాం అనుకోండి, ఏం పొందుతాం మనం, ఎలా తెలుస్తుంది మనకు పొందాలి ఏమిటంటే ఇక్కడ చెప్తున్నారు ఆ రహస్యాలు. ఏంటంటే ఏం లేదు సార్, మీరు నెమ్మదిగా కర్కాటక రాశి నుంచి మిథున రాశికి రండి. మిథున రాశి అంటే ఎథరిక్ లేయర్స్. ఎథరిక్ లేయర్స్లోకి వచ్చినటువంటి వాడికి ఇక్కడ ప్రధానంగా మెర్క్యూరీ ఉన్నాడు. ఇక్కడ మెర్క్యూరీ మీకు ఏం చేస్తాడంటే నెమ్మదిగా ఇందాక చెప్పారు కన్యారాశితోటి అనుసంధానం చెందలేటువంటి రహస్యం చెప్పారు. ఇప్పుడు మేషంతో వీడికి మెర్క్యూరీ ఏం చేస్తాడంటే వీటిలో నెమ్మదిగా ఈ మిథున రాశి సాధన అంటే వీడు చేసుకుంటూ ఉండేటికి మేషంతో అనుసంధానం చెందేటి చేస్తాడు. మేషంతో అనుసంధానం చెందేటికి సృష్టి యొక్క రహస్యం ఏ రకంగా దిగొచ్చింది, సృష్టి సంకల్పం అంటున్నది ఏ రకంగా ఏర్పడింది, ఒక పని సంకల్పించగలగడం, ఒక పని చేయడానికి కావాల్సినటువంటి సంకల్పం వీడికి అందగలగడం, ఇలాంటి విషయాల్లో వీడు నెమ్మదిగా మేల్కాంచుతాడు. అంటే జెమిని వీడికి ఏం చేస్తుందంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటున్నది కల్పించినటువంటి జెమిని నెమ్మదిగా ఈ రేత్రి నుంచి వీడికి మేషంతో అనుసంధానం చెందించడం అంటుండే చేస్తుంది. అంటే వీళ్ళలో ఉన్నటువంటి బుద్ధి నెమ్మదిగా అలా వికసిస్తూ ఉంటుంది. వికసించుతూ ఉన్నటువంటిది అంటే ఆ పైన ఉన్నటువంటి సంకల్పాన్ని వీడికి చేరేటువంటి రహస్యాన్ని వీడికి అందిస్తుందండి జెమిని.
అంటే వీడు ఈ ఎథరిక్ లేయర్స్లో నుంచి విల్ ఆస్పెక్ట్లోకి వీడికి ప్రయాణించి వీడికి ఆ రహస్యం వీడికి దర్శింపజేయడం అంటే చేసి పెట్టేటువంటిది ప్రధానంగా బుధుడు ఇక్కడ. కనుక ఆ రకంగా వీడు మేషంతో అనుసంధానం చెందగలిగేటువంటి రహస్యం వీడికి అందిస్తున్నాడు అది. సో ప్రొడ్యూసింగ్ ఇనీషియల్ బిగినింగ్స్ as in incarnation or initiation or the start of organization as well as organisms. భూమి మీద ఒక ఆర్గానిజం ఏర్పడడం అన్నా, ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా ఏంటి, జమిలేన అన్నటువంటి వాడు మేషంతో అనుసంధానం చెందుతాడు. ఒక మేషంతో అనుసంధానం చెందగలగడం అన్నటువంటి వీళ్ళు ఎప్పుడైతే జరిగిందో అప్పుడు వీడికి ఒక సంకల్పం అందుతుంది. అంటే ఏం చేయాలంటే వీడు జమిలీలో ఉన్నటువంటి వాడు వీడు అక్కడ వాయుతత్వపు రాశి కదండి, మిథున రాశి వాయుతత్వపు రాశి. మెర్క్యూరీ ఈజ్ హ్యావింగ్ వింగ్స్. ఈ వింగ్స్గా ఉన్నటువంటి వాడు వీడు పైకి అలా తీసుకెళ్తాడు అన్నట్టు. వింగ్డ్, హీజ్ హ్యావింగ్ వింగ్స్. వాయుతత్వపు రాశికి వింగ్స్ యాడ్ అయ్యింది అనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు భూమి మీద అలా ఉంచడు, పైన దానికి అలా తీసుకెళ్తాడు. పైన దివ్యలోకాల్లోకి అలా తీసుకెళ్ళిపోతారండి. అది మనకి బుద్ధుడు చేసి ఇచ్చేటువంటి రహస్యం. బుద్ధి మనలో ఏం చేస్తుందంటే బుద్ధి వికసించడం అంటే దానికి వీడు ప్రయత్నం చేయడం మొదలు పెడితే బుద్ధి నెమ్మదిగా వికసించి ఏం చేస్తుంది, చోటులో సంకల్పం అంటున్నది ఎక్కడి నుంచి అయితే దిగి వస్తుందో దానితో వీడు అనుసంధానం చెందుతాడు. అందు గురించి గాయత్రి మంత్రం ఏం చేస్తుంది, చోటులో ఎక్కడి నుంచి అయితే సంకల్పములు వస్తున్నాయో తత్సవితు అని అన్నారు. తత్సవితు అని అన్నారు మనకి గాయత్రి మంత్రం. అంటే ఏంటి తత్సవితు అంటే వాడు సవిత్ర మండలంగా ఎవడైతే తత్ అంటే దట్ అని అర్థం. వాడికి వేరు లేదు, వాడు తత్ సవితు అంటే నలుగురికి వాడి నుంచి వెలుగు అనేటువంటి ప్రసాదింపడుతుంది కాబట్టి ఆయన సవిత్రు అని అన్నారు. వీటన్నిటికీ సౌరమండలానికి కేంద్రంగా ఉన్నాడు కాబట్టి సవిత్రు అన్నారు ఆయన. అది ఆయనకి ఇచ్చినట్టు తత్ సవితు. వాటన్నిటికీ కేంద్రంగా ఎవడైతే ఉన్నాడో వాడితో అనుసంధానం చెందింపజేసేటువంటిది గాయత్రి. అందుకని వీడు గాయత్రి మంత్రం ధియో యోన ప్రచోదయ. ధీ శక్తి అంటే వీడిలో బుద్ధి అంటే చక్కగా మేలు కల్పింపజేస్తుంది. గాయత్రి ప్రతిరోజు గాయత్రి చేసుకుంటే ఆ రహస్యం ఎలా జరుగుతుంది వీడిలో అంటున్నది జ్యోతిష్యపరంగా ఈరోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు జోల్పల్ గారు. అది సో వీడిలో బుధుడు ఏం చేస్తాడంటే దివ్యతం తత్సవితుగా ఎవడైతే ఉన్నాడో వాడితో అనుసంధానం చెందేట్టుగా చేస్తున్నాడు. మేషం అన్నారు దాన్ని. అది ఆ పాయింట్. బట్ షుడ్ రిమెంబర్ దట్ there is the will to be in forum and the will to be free from forum. రెండు రహస్యాలు. విల్ టు బి ఇన్ ఫారం, విల్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఫారం. ఓ మన దేహంలో విల్ టు బి అంటున్నా, దేహంలో వర్తించుటకు కావాల్సినటువంటి విల్ ఆస్పెక్ట్ ఒకటి పనిచేస్తుంది. అందులోంచి ఎంత వీడు భావములు ఎంత అంటే ఒక్కొక్కసారి వీడికి భావాలు ఎలా అని వస్తాయంటే ఏదైనా ఆత్మహత్య చేసేసుకుందాం అంటే భావం వీడికి వస్తుంది అనుకోండి. అయినా వీడు ఎదురుండా కత్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి, కిచెన్లో ఉంటుంది. పాపం స్త్రీలు కొందరు చాలా బాధ చెప్తే ఒకసారి హృదయం మనకి ఇదైపోతుంది. అందు గురించి సర్వీస్ చేయమని చెప్పారు మాస్టర్. హోమియో మెడికల్ తరగతి ఎందుకు ఇచ్చారంటే అసలు ఆయన ఇచ్చినటువంటి కాంపోజిషన్ చాలా అసలు. ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళు బాధలన్నీ చెప్తారు మనకి. సో వాళ్ళు ఎదురుంటే కత్తి ఉంటుంది, అవి ఉంటాయి, అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఆ రకంగా ఉన్న వాళ్ళకి ఎంత ఆత్మహత్య చేసుకున్నటువంటి భావములు వస్తున్నా వాళ్ళలో ఉండి కాపాడబడుతున్నది ఏంటంటే ఈ విల్ ఆస్పెక్ట్. ఈ సంకల్పం అంటున్నది వాళ్ళలో ఉండి వాళ్ళని అటువంటి వాటిలోకి వీళ్ళు దిగిపోకుండా ఉండేట్టుగా చేసి పెడుతున్నది విల్ ఇన్ ఫారం. దాని అన్నట్టు విల్ టు బి ఇన్ ఫారం. సో ఫారంలో విల్ అంటున్నది ఆ రకంగా పనిచేస్తుంది. ఫారం ఆస్పెక్ట్కి బియాండ్గా విల్ అంటున్నది ఒకటి పనిచేస్తుంది. దాన్ని అన్నారు విల్ టు బి వితౌట్ ఫారం అన్నారు. విత్ ఇన్ ఫారం ఒకటి ఉంది, తర్వాత వితౌట్ ఫారంగా పైన ఒకటి విల్ అంటున్నది ఒకటి పనిచేస్తుంది. అది చెప్తున్నారు. ఫ్రీ ఫ్రమ్ ఫారం అన్నారు దాన్ని. బట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ విల్ are achieved through conflict and interplay of which energy, both Gemini and Mercury are the eternal symbols. కాన్ఫ్లిక్ట్గా ఉంటుంటుంది. ఈ విల్ టు బి అన్నటువంటి దానితో అనుసంధానం చెందడం అంటున్నది దొరుకుతున్నట్టు ఉంటుంది, వీడు జారుతుంటాడు, దొరుకుతున్నట్టుగా ఉంటుంది, జారుతుంటాడు. ఇది రెండు నడుస్తుంటాయి. అందు గురించి ఏం చెప్పారంటే ఎప్పుడు కూడా ఆ ప్రయత్నం అంటున్నది వీడు ఎప్పుడూ చేస్తూ ఉండాలండి అని చెప్పారు. ఎందుకు ఒకసారి చేస్తే సరిపోదండి అంటే, ఒకసారి కొండకెళ్ళి వచ్చాను సరిపోదండి అంటే సరిపోదండి అంటే విధంగా అర్థం చేసుకోగలిగితే సరిపోదు. ఎందుకు సరిపోదంటే కనుక వెళ్ళొచ్చినప్పుడల్లా నువ్వు సంకల్పంతో అనుసంధానం చెందవు. కానీ ఎప్పుడైతే కొండ నుంచి దిగి మన ఇంటికి చేరామో
సంకల్పం నుంచి వేరుగా వచ్చేసి మనం మళ్ళా సంకల్పంతో అనుసంధానం చెందాలి. అందుకని మళ్ళా ప్రయాణం కట్టాలి, మళ్ళా వెళ్ళాలి, మళ్ళా రావాలి, మళ్ళా వెళ్ళాలి, మళ్ళా రావాలి, చేస్తూనే ఉండాలండి అన్నారు. అందు గురించి మనకి గుళ్ళో అందు గురించి శీఘ్రమేమో పునర్దర్శన ప్రాప్తిరస్తు అని రాస్తాడు. అంటే పునర్దర్శనం మళ్ళీ మనకి ఎందుకు జరగాలంటే పునర్దర్శనం అంటే మళ్ళీ వీడు సంకల్పంతో వీడు అనుసంధానం చెందాలి. అనుసంధానం చెందుతూనే ఉండాలి వీడు ఎప్పుడు కూడా. ఇట్ షుడ్ బి డన్, షుడ్ బి రిపీటెడ్. అది అది జరగాలి. అది ఇక్కడ చెప్తున్నారు. బోత్ జెమిని అండ్ మెర్క్యూరీ అంటున్నది ఈ రకంగా వీడు అనుసంధానం అంటున్న వర్డ్ వచ్చి ప్రతి చోట అక్కడ బుధుడు అని రాసుకోవాలి. ఎక్కడైతే అనుసంధానం అని వస్తుందో అక్కడంతా కూడా బుధుడు అన్నటువంటి వాడు పనిచేస్తున్నాడు అని అర్థం. సో ఎనర్జీ బోత్ జెమిని అండ్ మెర్క్యూరీ ఆర్ ది ఎటర్నల్ సింబల్స్. జెమినీకి అది ఎటర్నల్ సింబల్, జెమిని కూడా అంతే. రెండింటి మధ్య ఒక అనుసంధానం ఉంటుండేది ఏర్పాటు చేసి పెట్టేటువంటిది జెమిని. మెర్క్యూరీ అదే కార్యక్రమం చేస్తుంది. అందు గురించి ఈ రెండు ఎటర్నల్ సింబల్స్. జెమిని ఏం చేస్తాడంటే భౌతికత్వంగా ఉన్నటువంటి వాడికి ఆధ్యాత్మికత అంటుండే దానిలో వీడు తీసుకెళ్లేటువంటి వాడు జెమిని. అదే రకంగా మెర్క్యూరీ కూడా అదే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాడు. అందు గురించి ఈ రెండింటిని ఎటర్నల్ సింబల్స్ అన్నారు. మెర్క్యూరీ యాజ్ ఇట్ రిలేట్స్ జెమిని టు స్కార్పియో. ఇప్పుడు నెక్స్ట్ ఈ మూడు ఒక ట్రయాంగిల్గా వేసేసుకున్నామా. ఏంటి? జెమిని, ఏరియస్, ఆ రెండు ఒక రివర్స్ ట్రయాంగిల్ వేసుకోండి. పైన అడ్డగీత, ఆ రెండు కిందకి వచ్చేది. ఓ పక్కన జెమిని రాసుకోండి, ఓ పక్కన ఏరియస్ రాసుకోండి. కిందేమో మెర్క్యూరీ రాసుకోండి. మెర్క్యూరీ నుంచి కింద ఇలా గీతలు వేసుకొని అక్కడ ఎర్త్ అని రాసుకోండి. సో ఈ రెండింటి యొక్క ఎనర్జీస్ మెర్క్యూరీ సేకరించి ఎర్త్కి అందిస్తుంది. ఇది ఇక్కడ రహస్యం. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఇస్ జెమిని టు స్కార్పియో. ఈ పాయింట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టు అవర్ ప్లానెట్ హ్యాస్ ఏ మాస్ ఆర్ జనరల్ ఎఫెక్ట్. సో మెర్క్యూరీ జెమిని టు స్కార్పియోకి లింకప్ అవడం అంటుంది జరగడం చేత ఏమవుతుంది? మాస్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మాస్ ఎఫెక్ట్ చేత ఏం జరుగుతుందంటే ఫర్ ఇట్ ఈస్ ది హైరార్కికల్ రూలర్ ఆఫ్ స్కార్పియో అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఈస్ ఆఫ్ ఎ ప్లానటరీ నేచర్ ఫర్ మోర్ దాన్ ఈస్ యూజువల్లీ ద కేస్ and is therefore far more difficult to trace to our present point of planetary development and human consciousness. Because Mercury is the hierarchical ruler. ఇక్కడ మనకి దేనికి? స్కార్పియోకి. సో జెమిని టు స్కార్పియో ఇట్స్ అ మాస్ ఎఫెక్ట్ అన్నారు. అంటే అనేకత్వముగా ఉన్నటువంటి విషయం. మాస్ ఎఫెక్ట్ ఆర్ జనరల్ ఎఫెక్ట్ అన్నది. ఫర్ ఇట్ ఈస్ ది హైరార్కికల్ రూలర్ ఆఫ్ స్కార్పియో and its effect is of a planetary nature for more than is itself the case, and is therefore far more difficult to trace at our present point of planetary development and human consciousness. Its true significance will not be understood until the consciousness of individual. ఇది ఏంటంటే హైరార్కికల్ లింకప్కి సంబంధించినటువంటి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి రహస్యం. అంటే వృశ్చిక రాశి అనేటువంటిది మామూలుగా చెప్పినప్పుడు ఏంటంటే పూర్తిగా భౌతికత్వం అని చెప్తాం. కానీ ఇంకొక రహస్యంగా చెప్పుకున్నప్పుడు ఏంటంటే వృశ్చిక రాశి చోటులో మామూలుగా జీవించుతున్నటువంటి వాడు దర్శించినటువంటి రహస్యాలన్నీ కూడా వృశ్చిక రాశిలో ఉంటాయి. అందు గురించి ఆ రహస్యాల్లోకి మేలుకల్పింపడాలి అంటే కనుక వీడిలో కొంత సాధన అంటే జరిగి ఉండాలి. అప్పుడే ఆ రహస్యాల్లోకి వీడు మేలుకల్పింపడాలి. అంటే సృష్టిలో భౌతికత్వముగా ప్రింట్ అయి ఉన్నటువంటివి, భౌతికత్వముగా అందివ్వబడేటువంటి రహస్యాలకు అతీతముగా ఉన్నటువంటి రహస్యాలు ఏవైతే ఉంటాయో అదంతా కూడా వృశ్చిక రాశికి సంబంధించినటువంటి రహస్యాలు అవన్నీ కూడా. దీని నుంచి వృశ్చిక రాశిలో సాధన చేసేటువంటి వాళ్ళు ఎంతో నిశ్శబ్దమైనటువంటి సాధన చేస్తుంటారు. చాలా చాలా నిశ్శబ్దమైనటువంటి సాధన వాళ్ళు జరుగుతుంటుంది. ఎందుకంటే వెనక సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలకి వెనకాతలు ఉండేటువంటి రహస్యాలన్నీ కూడా వృశ్చిక రాశికి సంబంధించినటువంటి కనుక అది హ్యూమన్ కాన్షియస్నెస్గా దర్శింపబడేటువంటి రహస్యాల కన్నా హైరార్కికల్ కాన్షియస్నెస్గా వెళ్ళినప్పుడు అవి దర్శింపడతాయి. హ్యూమన్ కాన్షియస్గా ఉండేవన్నీ ఏంటంటే వీడు థర్డ్ ఇనిషియేషన్ దాకా చెప్పడేవన్నీ కూడా హ్యూమన్ కాన్షియస్నెస్ అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ లెవెల్లో దర్శింపబడేటువంటి హైరార్కికల్ కాన్షియస్నెస్లో వీడు దర్శింపబడేటువంటి రహస్యాలన్నీ కూడా 4th, 5th ఇనిషియేషన్స్లో దర్శింపబడేటువంటి.
సంబడకు సంబంధించిన రహస్యాలన్నీ కూడా 6th 7th ఆ లెవెల్కి సంబంధించిన సంబళ అంటున్నవన్నీ కూడా ఆ లెవెల్లోకి సంబంధించినటువంటి. దానికి ముందు హైరారికల్ అన్నీ కూడా 4th ఇనిషియేషన్కి సంబంధించిన రహస్యాలన్నీ కూడా హైరారికల్, 4th 5th ఇనిషియేషన్స్. 3rd ఇనిషియేషన్ దాకా చెప్పండి హ్యూమానిటీకి సంబంధించినటువంటి సాధకులు. సో స్కూలు, కాలేజీ, ఏదో మాస్టర్ కాలేజీ అలా పెట్టుకోండి మీరు మూడింటిని. అందు గురించి వీడికి ఇక్కడ వృశ్చిక రాశికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా వీడు సాధకుడుగా ఉన్నటువంటి వాడికి ఇప్పుడు 3rd ఇనిషియేషన్ కంప్లీట్ అయినటువంటి వాడికి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ ఇన్ ద ప్లానటరీ స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ టు కన్సీవ్ ఆఫ్ కండిషన్స్. అంటే టు కన్సీవ్ ఆఫ్ కండిషన్స్ వీడు యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్గా ఉంటే వీడికి దర్శనం పడదు. వీడు వృశ్చిక రాశిలో వీడు సాధన చేయాలంటే ఎలా చేయాలంటే గ్రూప్ కాన్షియస్గా వీడు సాధన చేయాలి. అంటే 10 మంది కలిసి ఒకే విషయాన్ని అలా ధ్యానం చేయాలి. ఎందుకు మీరు ఏడుగురు వెళ్ళి సప్తాహం చేయండి అని చెప్పి చెప్తారు. ఆవిడ అమ్మవారు, శైలపుత్రి అమ్మవారు. ఎందుకంటే వెనక చోటులో వర్తించబడేటువంటి ప్రజ్ఞ వేరు, చోటులో వర్తింపబడేటువంటి ప్రజ్ఞ కన్నా అతీతంగా వెళ్ళి సాధన చేయాల్సినటువంటి ప్రజ్ఞ ఉండవలసినటువంటి స్థితి వేరు. దాని అన్నారంటే గ్రూప్ కాన్షియస్నెస్ అన్నారు. గ్రూప్ కాన్షియస్నెస్గా వెళ్ళి మీరు సాధన చేస్తే అప్పుడు పురాణ పురుషుడికి కావాల్సినటువంటి దేహం అక్కడ తయారవుతుంది. అక్కడ తయారైనటువంటి దేహంలో వర్తించేటువంటి వాడు సంబడకు సంబంధించినటువంటి వాడు. వాడికి దేహం హైరార్కికల్కి సంబంధించినటువంటి లెవెల్కి సంబంధించినటువంటిది. అంటే దీన్నే మనకి అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవాలంటే స్పిరిట్ ఆస్పెక్ట్కి సంబంధించి, అంటే స్పిరిట్ వర్తించాలంటే సోల్ ఇస్ ద ఫారం ఫర్ స్పిరిట్, దేహం బాడీ ఇస్ ద ఫారం ఫర్ సోల్. సో వీళ్ళందరూ కూడా ఈ ఏడుగురు కూడా వీళ్ళు సోల్ లెవెల్లో సాధన చేసుకుంటున్నటువంటి వాళ్ళు, స్పిరిట్ ఆస్పెక్ట్తో అనుసంధానం చెందేటువంటి స్థితికి సంబంధించినటువంటి వాళ్ళు. అందుగురించి 7 కూడా ఒక గ్రూప్ కాన్షియస్గా అయితే అప్పుడు మీకు అంతర్రహస్యాలు మీకు తెలుస్తాయి. అంటే వీళ్ళు 7 చేసేటువంటి సాధన చేత ఏర్పడేటువంటి పంచేంద్రియములు ఏవైతే ఉంటాయో అవి దేహముగా పంచభూతాల్లో అవి ఒక దివ్య దేహం అంటే తయారు చేస్తుంది. అంటే సోల్ ఆస్పెక్ట్కి రెస్పాండ్ అయ్యేటువంటి దేహం, అంటే సోల్ ఆస్పెక్టే దేహంగా కలిగినటువంటిది. దానికి పైన వర్తించేటువంటి స్పిరిట్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి ఆయన ఆయన ఏమన్నారు, ఆయన్ని శంబడకు సంబంధించినటువంటి వాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి వాడు హైరార్కీ లెవెల్లో దేహం అనేటువంటిది వర్తిస్తుంటుంది. ఆయన భౌతిక దేహం చూసేటువంటిది వేరు, వర్తించబడేటువంటి దేహం వేరు. అక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఆయన దేహం భౌతికంగా భౌతిక లోకాల్లో సంచారించినటువంటి దేహం వేరు, దానికి పైన ఉన్నటువంటి దేహం వేరు. పరమగురువులు వీళ్ళందరూ దర్శించేటువంటి దేహం అది, దానికి పైన ఉండేటువంటిది సంబడకు సంబంధించినటువంటి శ్రీకృష్ణుడి యొక్క తత్వం. అది అక్కడ ఉంటుంది, ఆ తత్వం అది అక్కడి నుంచి మాట్లాడుతుంటుంది. అక్కడి నుంచి మాట్లాడుతున్నటువంటిది తత్వాన్ని అర్థం చేసుకోవడానికి వీళ్ళే చాలా కష్టపడుతూ ఉంటారు. పరమ గురువులు, వ్యాసుడు వీళ్ళందరూ కూడా ఆయన యొక్క వాక్కును అవగాహన తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. అందుగురించి ఇవన్నీ రాయబడినటువంటి గ్రంథాలు అన్నీ కూడా ఇవన్నీ సోల్ సోల్ లెవెల్లో వెళ్ళి అర్థం చేసుకోగలిగేటువంటి గ్రంథాలు అవన్నీ కూడా. సో అది కూడా కరెక్ట్గా తెచ్చామా లేదా అంటే భావం కొంత వాళ్ళు ఉంటుంటుంది. అంటే ఆయన మాట్లాడిన కూడా ఆ హయ్యర్ లెవెల్కి, సంబడకు సంబంధించిన లెవెల్లో వస్తుంది శ్రీకృష్ణుడి యొక్క వాక్. అది వీళ్ళు అర్థం చేసుకున్నదంతా కూడా హైరార్కికల్ లెవెల్ది. దాన్ని ఒక గ్రంథంగా చేసి ఇచ్చాడు మనకి ఆయన. చేసి ఇచ్చినటువంటి వాడు అందుగురించి ఆ పుస్తకం చదువుకున్నంతసేపు ఈ గ్రంథాలు ఇవన్నీ కూడా వీడు ఉండడం మానేసి వీడు సోల్ లెవెల్లోకి వీడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే సోల్ లెవెల్కి వెళ్ళనిదే వీడికి అర్థం కాదు అసలు. అప్పుడు సోల్ లెవెల్కి వెళితే అప్పుడు అర్థమయ్యేటువంటి రహస్యాలు వేరు. కనుక సోల్ లెవెల్కి వెళితే దాని యొక్క భౌతిక స్వరూపాన్ని చూసిన వాడు అవుతాడు. కనీసం భౌతిక స్వరూపం కన్నా పైన సూక్ష్మ రూపం ఇంకొకటి ఉంది. ఆ రూపం దర్శించడానికి చేయవలసినటువంటి ప్రయత్నం సోల్లో జరగాలి వీడికి. అది ఇక్కడ ఉండడం అంతర్రహస్యం. ఇక్కడ ఈ విషయం అంతా కూడా మనం మామూలుగా థర్డ్ ఇనిషియేషన్ లోపల ఉన్నటువంటి వాడికి బాధపడేటువంటిది కాదు. ఇదంతా వృశ్చిక రాశికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా ఆ లెవెల్కి సంబంధించినటువంటి రహస్యాలు. అందుగురించి వాళ్ళు 7 కూడా వెళ్ళి కొండ దగ్గర వెళ్ళి అక్కడ అమ్మవారు ప్రత్యక్షమే, అక్కడ వాళ్ళని చేయమని ఇవన్నీ కూడా రహస్యాలు అక్కడ ఇచ్చారు. ఇక్కడ రహస్యం కనుక అదంతా కూడా వృశ్చిక రాశికి సంబంధించినటువంటి రహస్యాలు అవన్నీ కూడా
కనుక అది యూనిట్ కాన్షియస్నెస్గా మీరు ఒకరు వెళ్ళి వ్యాసుడు లేదా పరాశరుడు ఒకరు వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఒకరు వెళ్ళి పూజ చేసుకో అనేటువంటి స్థితి కాదు అది అసలు. అందరూ కలిసి చేస్తే ఒక గ్రూప్ కాన్షియస్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయినటువంటిది స్టెబిలైజ్ అవుతుంది. అక్కడ దర్శనం పడేటువంటి రహస్యాలు అన్నవి. అందు గురించి ఎప్పుడు కూడా సాధన అంటే చేసుకుంటున్నటువంటి వాళ్ళ మనం గ్రూప్ కాన్షియస్నెస్లోకి మనం వెళ్ళడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కూడా ఇండివిజువల్గా మనం గుడికి వెళ్ళామా, మనం కొబ్బరికాయ కొట్టామా, ఎన్ని రోజులు అలా మనం జీవించేస్తాం, ఎంతని జీవిస్తాం అలా, దానివలన పెద్ద ఉపయోగం ఉండదు. బాగా గుర్తుపెట్టేసుకోండి. గ్రూప్ కాన్షియస్గా వెళ్ళినప్పుడే ఏదైనా కొంత ఉపయోగం మనకి. ఇండివిజువల్గా వెళుతూ గుడికి వెళుతూ లేదా ఏదో పూజ చేస్తూ ప్రేయర్ చేస్తూ ఇది ఎంతవరకు అంటే వీడు గ్రూప్ కాన్షియస్నెస్ కావాల్సినటువంటి తయారీ జరుగుతుంది. అంటే గ్రూప్ పూజలకు వెళ్ళవాలి అంటే వీడు ప్రతిరోజు ప్రేయర్ చేసుకోగలిగితే అప్పుడు గ్రూప్ పూజలకు అటెండ్ అవ్వగలుగుతారు. అప్పుడు వీడు గ్రూప్ కాన్షియస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో గ్రూప్ కాన్షియస్నెస్ అంటే ఎస్టాబ్లిష్ అవ్వనిదే సృష్టి యొక్క రహస్యాలు కానీ వీడికి ఆధ్యాత్మిక యొక్క అంతర్రహస్యం కానీ వీడికి దర్శనం పడేది చాలా తక్కువ. గురించి గ్రూప్ కాన్షియస్ అంటే ఎస్టాబ్లిష్ అవ్వాలి. గ్రూప్ కాన్షియస్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే 10 మంది ఒక చోట చేరితే మొదట స్టార్ట్ అవుతుంది. 10 మందికి మనం హెల్ప్ చేయడం, 10 మంది గురించి మనం ఉండడం, ఎప్పుడు ఆ ఛాన్స్ తీసుకోవడానికి ఎప్పుడు మనం ప్రయత్నం చేయాలి. బాగా గుర్తుపెట్టేసుకోవాలి. అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం వీ షుడ్ ఫోకస్ in living as group and in serving the group. Then the program of group consciousness will start. Once the program starts, then once the program is established, then he need not be physically in the group. Because వీడు ఎప్పుడైతే వీడు గ్రూప్ కాన్షియస్ అనేటువంటిది వీళ్ళు వర్తించడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు భౌతికంగా ఒక గ్రూప్గా వీడు ఉండక్కర్లేదు. వీడు ఎక్కడున్నా సరే ఓంకారం ఉచ్చరించగానే ఆ గ్రూప్ లెవెల్కి వీడు వెళ్ళిపోతాడు. ఎవరెవరైతే ఆ రకంగా వీడు ప్రేయర్ చేసుకుంటున్నారో ఆ రకమైనటువంటి గ్రూప్ తోటి వీడికి అనుసంధానం దొరికిపోతుంది. ఇది ఒక అంతర్రహస్యం. అందు గురించి మెర్క్యూరీ ఇక్కడ వర్తించేటువంటిది వృశ్చిక రాశి, మిథున రాశి, ఇది జరిగేది మన ఎర్త్కి అందించేటువంటిది అంతా కూడా థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయిపోయిన వాడికి దర్శనం పడేటువంటి రహస్యం అండి. అందు గురించి మీకు ప్రధానంగా ఇక్కడ నేను చెప్పేది పెద్దగా ఉండదు అన్నటువంటిది అంటున్నారు ఆయన. Unit of consciousness within the planetary sphere of influence, no conceive of condition as they exist apart from the earth, because the small planet is inevitably for that unit the very center of his known universe, and under the great illusion the constellation with their rulers and with their prototypical counterparts revolve around that. అంటే దీన్ని ఈ ప్రోటోటైప్గా ఉంటుంటాడు వీడు. కాన్షియస్నెస్ అనేది రివాల్వ్ అరౌండ్ ది ఎర్త్గా ఉంటుంది కాబట్టి వీడికి ఇక్కడ దీని గురించి ఇంకొంచెం వివరంగా నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతు న్యాయేన మార్గేణ మహీం మహేషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.